3 రోజులుగా దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిలపై వస్తున్నటువంటి ఆరోపణకు జవాబిస్తూ ఎప్పుడు చనిపోయిన వ్యక్తులపైన నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం సరికాదని, కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే చూడడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి అన్నారు. బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముందుగా నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కడప జిల్లా పులివెందులో రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి వారి హయాంలో అభివృద్ధిని కూడా ఒకసారి చూడాలని, తెలుగుదేశం నాయకులంతా కూడా దానిపైన కూడా మాట్లాడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీనాయన మండల అధ్యక్షులు కాజావలి, కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల అధ్యక్షులు అన్వర్, పుల్లూరు భాష మరియు కార్యకర్తలు ముజాహిద్, సోహెల్, స్వామి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా మేము పోటీకి పెట్టబోతా ఉన్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రతి ఒక్క స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీకి చేయబోతున్నాం. తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రిగా చేసుకోవాలని ఉన్నాం. ఒక్కసారి అన్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న, ఒక్కసారి మీరు మా ఒక షర్మిలక్కను మాట్లాడే ముందు ఒక్కసారి చూసి, ఏదంటే పేపర్లు చూడండి, సాక్షి కాకుండా ట్విట్టర్లో ఎక్కడెక్కడ చూసి స్టేట్మెంట్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి. అయిన నాయకులకు అది మాట్లాడాల్సిన అవసరమే లేదు. మనం ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం మీద చూడాలి, కానీ ఒకరినొకరు ఎత్తుపరుచుకునే దాంట్లో ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రజల యొక్క సమస్యల మీద పక్కదోవ పట్టిస్తా ఉన్నాను. ఇప్పుడు రాజారెడ్డి గారు హత్య చేసినారు, రాజశేఖర రెడ్డి గారు హత్య చేసినారు. రాజారెడ్డి గారు హత్య చేస్తే, రాజశేఖర రెడ్డి గారు హత్య చేస్తే సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలంతా, రాష్ట్రంలో ప్రజలంతా ఒక దేవుడిలాగా ప్రతి గ్రామంలో ఒక విగ్రహం పెట్టుకుని ఎందుకు పూజ చేస్తూ ఉన్నారు? వారు వచ్చిన తర్వాతనే ఈ హత్యలకు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో, ఈ హత్య రాజకీయం వద్దు, శాంతియుతంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలని ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు ఆయన అమలుపరిచి ప్రజాక్షేమం కోసం పోరాడినారు. రాజారెడ్డి గారు అయితే 70 పడకల హాస్పిటల్ బాపు ఆ కాలంలోనే పులివెందుల్లో పెట్టారు. అవి అన్నీ మంచి చేసినట్టు చూడాలా, ఏదో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందు కోసము వాళ్ళను మాట్లాడటము. ఇప్పుడు అసలు ఇది మాట్లాడే పరిస్థితి కాదు. అరే, రాష్ట్ర పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, ధరలు పెరిగిపోయి ఉన్నాయి, ఎట్లా సామాన్య ప్రజలు బ్రతకలేకున్నాడు, మా మీద నమ్మకంతో ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకున్నారే, వాళ్ళను వారు ఒక మంచి క్షేమం కోసం చూస్తామనే లేకుండా వీళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళనంటే వైసీపీ వాళ్ళని వచ్చి అంటూ, తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు వచ్చి షర్మిలమ్మని అంటా ఉన్నారు. షర్మిలమ్మ ఏం చేస్తూ ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి పుత్రికగా వాళ్ళ నాన్న ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి కరెక్ట్ పార్టీ కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలా. నా తల్లి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అనేక పథకాలు, రుణమాఫీ కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, తర్వాత విద్య కావచ్చు, ప్రతి ఒక్క సౌకర్యము కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసినారు. కాబట్టి నేను కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పనులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వారి అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆమె అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఆమె స్థిరంగా నిలబడి రాష్ట్రం అంతా తిరుగుతూ దాన్ని చేసే పనులు చేస్తాను. వెంట ఉండి పని చేసే వాళ్ళకు మాకు తెలుస్తుంది, బయట ఉండి రాళ్ళేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిన్న ఈయన దీంట్లో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఈయన రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అది ఏదో పెద్ద సమస్య అయినట్టు మీ నాన్న, మీ అబ్బను, మీ వాళ్ళని మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు గమ్మునున్నావు అంటే, ఎందుకు గమ్మునుంటారు? చూడండి, ముందుగానే చూడాలి. ట్విట్టర్లో ఎప్పుడో షర్మిలారెడ్డి గారు ఖండించినారు దీన్ని, తెలుగుదేశం పార్టీని దుయ్యబెట్టారు. ఏం లేదు, ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, ఆ తప్పును తప్పుగానే ఖండిస్తూ ఉన్నారు. అది చూడాలా ఒకసారి ఇందులో చూసుకోవాలా. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు సాక్షి పేపర్లోనే వస్తే ఏదో ఖండించినట్టు కాదు, మిగతా అన్నిట్లలో చూడాలా. చూడకుండానే ఖండించలేదు వాళ్ళ విజయమ్మ, వాళ్ళ మధ్యలో మీకెందుకండి? మీ ప్రొద్దుటూరులో ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చేయగలను, ఈ నాయకుడిగా నేనేం చేయగలను అది చూడండి. షర్మిలమ్మని మాట్లాడడానికి
వాళ్ళమని మాట్లాడడానికి. కాబట్టి మీకు ఎందుకు ప్రజానాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకునింది మీకు మీ యొక్క నియోజకవర్గ సమస్యలు చూడడానికి. ఇప్పుడు సరే మాట్లాడు అది అనకూడదు, అనలేదు, ఆమె ఖండించలేదు అనడానికి. ఆమె ఖండించినారు కదా, మీరు చూడాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఈ నాయకులంతా ఎంతసేపు ఒకరిని ఒకరు బియ్యపట్టడానికి చూస్తూ ఉన్నారు కానీ ప్రజాక్షేమం కోసం మాట్లాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. షర్మిలమ్మ గారు ఏమి ఆమెకు అవసరమా రాజకీయాలు? ఆమె ఓన్లీ ఒకటే, మా అందరికి చేసి మమ్మల్ని అట్లే మోటివేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగపడే పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సమానంగా సంతోషంగా చేసే పార్టీ. కాబట్టి ఆ పార్టీ కోసం మనం కష్టపడాలా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా, మన దేశ సౌకర్యం కోసం మనం ముందు ఉండాలని చెప్పేసి మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఆమె ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక ఆడకూతురుగా చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు. దాన్ని ఏదో అప్రిషియేట్ చేయకపోయినా మీరు దాన్ని మీరు పొడిచి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆ రకంగా? ఏ రకంగా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అధికారం నిలబెట్టుకోవడానికి ఏదైనా చేసుకోండి కానీ అవసరం వాళ్ళ మీద దుమ్మెత్తుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని మేము పూర్తిగా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు. మీరు షర్మిలమ్మను మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా పోయిన రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఈ లోకంలో లేని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ నాయకులైనా ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు మనం ఆత్మ పరిశోధన చేసుకోవాలా. నేను నాయకురాలు, నేను ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నా? ఇప్పుడున్న ప్రభుత్వం చేసే ఘోరము, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసే ఘోరము, ప్రజలు చిన్న బిడ్డలు సేఫ్గా బ్రతకలేక ఉన్నారు, ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు పోలేక ఉన్నారు, సామాన్య ప్రజలు బ్రతకలేక ఉన్నారు. ఈ సమస్యల మీద పోరాడండి. ఫండ్స్ తీసుకురండి, స్టేట్ ఫండ్స్ తీసుకురండి, ప్రజా సమస్యలు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చండి. ఇంతేగాని ఎంతసేపు చూసినా ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన హత్య చేసినాడు, రాజశేఖర రెడ్డి హత్య చేసినాడు, రాజారెడ్డి హత్య చేసినాడు అని ఒకరు, వీళ్ళు ఇది చేసినారంటే ఈ షర్మిలమ్మ ఈమెం చేస్తుంది అని ఒకరు. ఇది కాదు కరెక్ట్. మాట్లాడాల్సిన అవసరం లేదు. మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు వారిని మీరు మాట్లాడేటువంటి అధికారం కానీ హక్కు కానీ మీకు లేదు. ఏదైనా కూడా పాలనలో కానీ లేకుంటే ఏదైనా కూడా నాయకత్వంలో కానీ దాన్ని మీరు చూడండి కానీ మిగతా మాట్లాడకూడదు. కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని ఒక్కసారి ఆలోచనలో పెట్టుకోవాలా. ఇటువంటి ఈ యొక్క లోపాయకారటువంటి ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న రైట్ రాయల్గా ప్రతి ఒక్కరు పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలు అని లేకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతుల విషయానికైతే చాలా ఘోరంగా ఉంది. మన భారతదేశం వ్యవసాయక దేశం. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర లేదు, రుణమాఫీ లేదు, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూరగాయలు మిగతా వాళ్ళు కొనడానికి లేదు. ఇటువంటి పరిస్థితులు ఇటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి. కాబట్టి అందరూ ఒకసారి గుర్తించుకొని రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మా పార్టీలోకి ఎటువంటి వేషజాలు ఉండవు, ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. ఇది మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క చీఫ్ షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరికీ అవసరమైంది కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఏర్పడేటువంటి ఎన్ని నష్టాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కడపలో కూడా ఎన్నో సంవత్సరాలుగా సామరస్యంగా ఉన్నటువంటి ఆ కడపలో కూడా అనవసరంగా కొంత అల్లరి ముక్కలు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు వారి యొక్క అధికారం నిలబెట్టుకోవడం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లిమ్స్, హిందువులు అని తేడా తీసుకొని వచ్చి మనుషులు ఒకరికొకరు గాయపరుచుకునే విధంగా చేయడం జరిగింది. ఇదంతా ఈ వైఫల్యం 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల ఇది జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ గుర్తించినారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం వేరే లేదు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వర్ధంతి. వారు మన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడి మొట్టమొదటి ప్రధానిగా ఆయన పనిచేయడం జరిగింది. వారి కుమార్తె ఉక్కు మహిళగా మన యొక్క భారతదేశాన్ని ప్రధానమంత్రిగా మనం ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గారు తర్వాత మన భారతదేశ ప్రధానిగా ఉన్నారు. వాళ్ళు మొత్తం వారి కుటుంబం మొత్తం దేశం కోసం ప్రాణాలు వదిలినారు. అటువంటి మహానుభావులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు
ఎంతో ఒద్దికగా ఎంతో శాంతిగా గాంధీ గారి యొక్క ఆదర్శాలను ఫాలో అవుతూ దేశాన్ని నడిపించాలని నాయకత్వాన్ని తీసుకోవాలనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ప్రజలందరూ దాన్ని తప్పకుండా ఆమోదిస్తారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ పిలుపు ఇస్తా ఉన్నాం. ఎవరైతే ప్రజాక్షేమం కోసం పనిచేయాలనుకున్నారో ప్రతి ఒక్కరిని మేము పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా పిసిసి అధ్యక్షురాలు పిలుపు మేరకు అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన సముచిత స్థానం కల్పిస్తాం. ప్రజల కోసం పోరాడే వ్యక్తులుగా రేపు పార్టీ తరఫున నిలబెట్టడానికి అందరికీ అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షురాలుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో దేశము పరిస్థితి ఎట్లా పోతా ఉంది? దేశంలో ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ అయితే సామాన్య మానవులు కొనే పరిస్థితి లేకుండా పెంచేసినారు. ఏది అంటే యుద్ధం అన్నారు. చమురు మనకు నిల్వ లేదు అన్నారు. దాని గురించి ముందుగానే రాహుల్ గాంధీ గారు చెప్తానే వచ్చినారు. తర్వాత మామూలుగా ప్రజలు సామాన్య జీవితం గడపడానికి కూడా లేకుండా కూరగాయల ధరలు ప్రతి ఒక్కటి ధరలు పెంచేసినారు. ముఖ్యంగా బ్రతకడానికి రక్షణ లేకుండా పోయింది. ఇంత పండగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో అందరూ సమానమే. ముస్లిమ్స్, హిందువులు, క్రైస్తవులు లేకుండా అందరూ అందరి పండుగలను ఆచరిస్తూ సంతోషంగా జరుపుకునేటువంటి గొప్ప భారతదేశం ఇది. కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అందులో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు